హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు విత్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇవాళ ముచ్చట ఏంటో తెలుసా? చికెన్ కర్రీ. ఆఫ్టర్ సో మెనీ డేస్ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. అంటే చాలా రోజులు అయింది కదా, సో కొంచెం స్పెషల్గా మంచిగా ఉండాలని చెప్పి నేనే ట్రై చేస్తున్నాను. నాకు చికెన్ కర్రీ ఇది బాగా వస్తుంది, సో ఈ చికెన్ కర్రీ ట్రై చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. అండ్ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందు చికెన్ కావాలి కదా, సో చికెన్ తీసుకోవడానికి రావడానికి వచ్చాను అండ్ తెచ్చేసుకున్నాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే చికెన్ ఒకసారి వాష్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి మ్యారినేషన్ కోసం ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి బిర్యానీ ఐటమ్స్, ఇవన్నీ అంటే బిర్యానీలోకి యూజ్ చేసే మెటీరియల్స్ అనమాట. ఇవి కావాలి, దీని పేర్లు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. స్టోన్ ఫ్లవర్, అనాస పువ్వు ఇవంటారు అనుకుంటా. అండ్ ఈ ప్రాసెస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చికెన్ కర్రీకి. ముందుగా చికెన్ కర్రీకి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, నేను అక్కడ నాకు అడవి లవంగాలు అని చెప్పి మేము ఇంతకుముందు ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు దొరికాయి అనమాట, సో అదొకటి యాడ్ చేశాను. అండ్ ఈ బిర్యానీ మసాలా మొత్తం చెక్క, బిర్యానీ ఆకు అండ్ ఈ బిర్యానీ పూత ఇవన్నీ చూపించాను కదా, అవి యాడ్ చేసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని, ఈ చికెన్ కర్రీకి మెయిన్ టేస్ట్ ఏంటంటే ఈ ఆనియన్స్ అనమాట. దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడతాయి. ఆనియన్స్ ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ 4 తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా 4 తీసుకున్నాను, జంపుగా కట్ చేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఆయిల్లోకి వేసి కొంచెం ఇలా మొత్తం మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట ఈ ఆనియన్స్ అనేటివి మనకు కొంచెం మెత్తబడాలి. ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 5 minutes టైం అనుకుంటా ఈ ఆనియన్స్ మెత్తబడడానికి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మెత్తబడాలని చెప్పి మీడియంలో పెట్టుకొని కొంచెం బాగా మెత్తబడే వరకు వేయించుకోండి. ఇలా వేగిన దాంట్లోకి ఎప్పుడైనా కానీ ఏదైనా కర్రీ అంటే లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బయట ఇప్పుడు స్టోర్స్లో చాలా దొరుకుతాయి, బట్ మనం ఫ్రెష్గా చేసుకున్న టేస్ట్ వేరేలాగా ఉంటుంది, బయట నుంచి తెచ్చుకొని యూజ్ చేసేది వేరేలాగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ప్రయత్నించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాను. ఇలా వేయించిన దాంట్లోకే నేను చెప్పాను కదా ముందుగానే మ్యారినేషన్ చేశానని చెప్పి ఈ చికెన్ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఎప్పుడైనా కానీ చికెన్ మ్యారినేట్ తొందరగా అవ్వాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మరీ ఎక్కువసేపు పెట్టి మర్చిపోయారంటే ఇంకా అవి వేస్ట్ అవుతాయి. అలా కాకుండా ఒక ½ అన్ అవర్ దీంట్లో మ్యారినేట్ చేసుకున్నామంటే అంటే ముక్కలన్నీ బాగా పడతాయి అనమాట. ఇందులోపల నేను ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను. నేనైతే ఈ మిక్సీని యూజ్ చేస్తాను చపాతీ పిండి కలపడానికి. నాకు పర్ఫెక్ట్ తెలుసా, ఎవరికైనా వంటలు రాకోకుండా ఉంటాయి కదా వాళ్ళకి ఈ మిక్సీ బాగా పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ముక్కలు యాడ్ చేశాను కదా, ఆ ముక్కల్లోనే కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట చికెన్లోనే. సో చూడండి, ఇక్కడ వాటర్ రిలీజ్ అయ్యాయి కదా, అంతవరకు బాగా ఉడికించండి. అంటే ఆ వాటర్ని కొంచెం ఇమిరిపోయే వరకు ఉడికించిన తర్వాత ఇందులోకి కొంచెం కారం, మేము కొంచెం స్పైసీగా తింటాము, మీకు కారం వద్దు అక్కడ ఫస్ట్ చికెన్ మ్యారినేషన్లోకి సరిపడా వేసుకున్నామంటే ఇక్కడ స్కిప్ చేయండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 minutes బాగా కలపండి. అంటే మరి గట్టి కలపకూడదు, జస్ట్ లైట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ ఇప్పుడు రైస్లో కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి, లైక్ 1.5 cup అలా. లేదు మీకు చపాతీలోకే అంటే 1 glass ఆఫ్ వాటర్ ఎనఫ్. నేను ఇక్కడ చపాతీలోకే కాబట్టి సో 1 glass ఆఫ్ వాటర్ వేసాను. ఇది ఇలా పక్కన ఉడుకుతూ ఉంటాయి. ఇందులోకి మనం కసూరి మేతి ఉంటుంది కదా, డ్రై కసూరి మేతి, ఆ కసూరి మేతి, పుదీనా ఇవన్నీ పక్కన ఫ్రై చేసుకుందాం సపరేట్గా. నేను కసూరి మేతి డ్రైగా ఉండింది, దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టి నెక్స్ట్ పుదీనా కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా ఈ ఆయిల్ తేలుతా ఉంది చూడండి పైన, అంటే చికెన్లో ఒక ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇలా ఆయిల్ తేలుతూ ఉంటే ఇందులోకి ఇప్పుడు మనం కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అండ్ పుదీనా ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో అవి వేసేసి ఇంకొక 2-3 minutes పెట్టండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి
ఇలా మిక్స్ చేసి 2-3 మినిట్స్ తర్వాత ఇంకా లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ కోసం మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. అది మీ ఆప్షనల్, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. అంటే చాలామంది కొత్తిమీరని ఇష్టపడరు, సో మీకు వద్దనుకుంటే చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తినడం. అండ్ నా చికెన్ కర్రీ మాత్రం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ ఉప్పు చూసి వేసుకుంటా ఉండండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా వంటలు ఖచ్చితంగా మీకు స్పెషల్ అదేమంటారు పొగడ్తలు వస్తాయన్నమాట. ఎందుకంటే నేను ట్రై చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు బాగుంది, టేస్టీగా ఉంది అని చెప్తున్నారు. సో లెట్స్ ట్రై. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.